హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫుడ్ హబ్. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాల జిలేబీ రెసిపీస్ చూసుంటారు, కానీ ఇది మాత్రం ఇన్స్టెంట్. అప్పటికప్పుడు పావు గంట 20 నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా కిచెన్ లో ఎప్పుడు రెడీగానే ఉంటాయండి. అస్సలు కంగారు పడాల్సిన పని లేదు. పర్ఫెక్ట్ గా కుదురుతుంది. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా అదిరిపోతుంది కదా. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం పదండి. ఈ జిలేబీ కోసం నేను ఉప్మా రవ్వని తీసుకుంటున్నాను. మనం తరచుగా చేసుకుంటూ ఉంటాం కదా ఉప్మాలు, ఆ ఉప్మా రవ్వనేనండి. కాకపోతే మిక్సీ జార్లోకి చక్కగా మెత్తగా ఫైన్ గా పౌడర్ గా చేసేసుకోవాలి. చూడండి, కరెక్ట్ గా నేను ఏ కప్పుతో అయితే కొలుచుకుంటున్నానో ఆ కప్పుతోని అన్ని కూడా వేస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఉప్మా రవ్వని ఒక బౌల్లోకి వేసేసుకుని, ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. 2 చిటికెళ్ళు లేదా 3 చిటికెళ్ళు వంట సోడాని వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఒకవేళ పెరుగు పులుపుగా లేదు అనుకుంటే 3/4 కప్ వరకు పెరుగు వేసుకోవచ్చండి. పుల్లగా ఉంటే హాఫ్ కప్ చాలు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బ్యాటర్ అంతటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి, ఎటువంటి ఉండలు లేకుండా. మనం కలుపుకునే మిశ్రమం మరీ జారుగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదండి. పాకం చేసుకునేంత వరకు ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి. పాకం కోసం ఒక ప్యాన్ పెట్టేసుకుని మనం అందులో 1 కప్పు వరకు పంచదారని వేసేసుకుందాం. అదే ప్లేస్ లో మీరు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. ఏ కప్పుతో అయితే పంచదార తీసుకుంటున్నానో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకుని పంచదార అంతటిని కూడా చక్కగా కరిగించేసుకోవాలి. ఆ తర్వాత మంచి సువాసన కావాలి కాబట్టి 2 యాలకులు వేసేసుకుందాం. అందంగా బాగా కనిపించాలి కాబట్టి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నాం. ఫుడ్ కలర్ వాడకూడదు, మంచిది కాదు అని అనుకుంటే టోటల్ గా స్కిప్ చేసేయచ్చు, లేదా కుంకుమ పువ్వు వాడుకోవచ్చు. ఇప్పుడు బాగా మరిగింది, కొంచెం చిక్కబడింది కదా. కాస్తంత నిమ్మరసం పిండి పాకం మీద మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి ఎలా ఉందో చూసేద్దాం. చూడండి, కొద్దిగా గట్టిపడి బాగా నానిపోయింది. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. ఇప్పుడు ఇలా గ్లాస్ పెట్టేసుకుని మీ దగ్గర ఆయిల్ కవరో, పాల్ కవరో లేదా పెరుగు కవర్ ఏదున్నా సరే ఈ బ్యాటర్ ని అందులోకి వేసేసుకుని మనం కోన్ లాగా తయారు చేసేసుకుందాం. అసలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. జంతికలు చేయటం, కారపూస చేయటం ఎలానో జిలేబీ కూడా అంతే. ఇప్పుడు నేను చూడండి ఇలా షేప్ గా చేసేసుకున్నాను. పైన మీరు పట్టుకోలేను రబ్బర్ బ్యాండ్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదా గట్టిగా గ్రిప్ గా పెట్టేసుకుని ఆ తర్వాత వెడల్పాటి ప్యాన్ లో ఆయిల్ వేసుకుని కొంచెం హీట్ అయ్యాక, మరీ ఎక్కువ హీట్ అయింది అనుకోండి వెంటనే కలర్ మారిపోతాయి. సో కొద్దిగా హీట్ అయ్యాక ఇలా మనం జిలేబీలు వేసేసుకుందాం. ఎలా వేసుకున్నా పర్వాలేదండి, పాకంలో వేసుకుని తింటే అదే టేస్ట్ ఉంటుంది. మనం వేసుకున్న జిలేబీల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెంటనే కదిపేస్తే షేప్ అంతా కూడా తేడా వచ్చేస్తుంది. సో కొద్దిగా వేగిన తర్వాత చూడండి అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే క్రిస్పీగా అయిపోతుంది. కలర్ అంతా కూడా చూడండి బాగా చేంజ్ అయింది. ఇది ఫస్ట్ వేసుకున్నాను కాబట్టి బాగా వేగిపోయింది. ఇవి కూడా తీసేసుకుని ఇంకా డైరెక్ట్ గా పాకంలోకి వేసేసుకుందాం. పాకం కొంచెం గోరువెచ్చగానే ఉంచుకోవాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్ని సెకండ్లు జస్ట్ అలా వేసి అలా తీసేసామా అన్నట్టు తీసేయాలి, లేదంటే నానిపోయి మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ జిలేబీలన్నింటినీ చక్కగా ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేసేటమే. చాలా క్విక్ గా చాలా ఈజీగా చేసేసుకున్నాం. చూసారా, అందంగా కనబడాలి కాబట్టి కొంచెం బాదం ఇంకా పిస్తా పప్పుని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.